ఈరోజు మనందరికీ తెలుసు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయో, ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో, ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయో. ఇక్కడ ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, నాయకులు మారినా ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి మారడం లేదు. యువత అభివృద్ధి ఎలా ఉందో మనం చూస్తున్నాము. మహిళల అభివృద్ధి గురించి కంటే కదా కనీసము భద్రత కూడా కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంకా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 100-85% పైగా ఉన్న వెనకబడిన తరగతులు, దళితులు, మైనారిటీల అభివృద్ధి రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, విద్యపరంగా, ఉద్యోగాల పరంగా, ప్రమోషన్ల పరంగా అన్ని రకాలుగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా అణచివేసే కార్యక్రమం జరుగుతోంది తప్ప మరొకటి జరగడం లేదు. వీటన్నింటిలో మార్పు రావాలంటే, అన్ని వర్గాల అభివృద్ధి చెందాలంటే రాజకీయ మార్పు కావాలి, ప్రజా రాజకీయం కావాలి. ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ పార్టీలు, దోపిడీ ప్రభుత్వాలకు అంతం పలికి ఒక ప్రజా రాజకీయం దిశగా వెళ్లాలి అనే ఆలోచనతోటే భారత చైతన్య యువజన పార్టీని స్థాపించడం జరిగింది.